మష్రూమ్ దమ్ బిర్యానీ ఎప్పుడు బయట తినడమే తప్ప ఇంటి దగ్గర ఎప్పుడు ట్రై చేయలేదు. సరే ఒకసారి ట్రై చేసేద్దామని చెప్పేసి అయితే 2 ప్యాకెట్స్ తీసుకొచ్చామన్నమాట. దాంట్లోకి కర్డ్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మంచిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ బాస్మతి రైస్ కూడా కడిగి నానబెట్టుకున్నాను అనమాట. ఈలోపు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక 2 ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాను. గ్రేవీ ఎక్కువ రావాలంటే ఇంకొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకోండి. అండ్ అందులోకి మ్యారినేట్ చేసిన మష్రూమ్స్ వేసేసుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. అండ్ అది ఆయిల్ సపరేట్ అయిన వరకు దగ్గరగా ఉడికించుకుంటే ఈలోపు రైస్ కోసం అని చెప్పి వాటర్ పెట్టేసుకొని ఇంకా హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుని బాస్మతి రైస్ తీసుకొచ్చి అందులో వేసేసుకొని ఇంక ఇది దగ్గర పడిపోద్ది కదా కర్రీ. అప్పుడు ఆ రైస్ తీసుకొచ్చి 90% ఉడికిన రైస్ ఇందులో వేసేసుకొని ఇంకా పైన ఆ బాయిల్ చేసిన వాటర్ అండ్ బిర్యానీ మసాలా, కొత్తిమీర, పుదీనా అండ్ కొంచెం గీ కూడా యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ అండ్ సిమ్లో అయితే 10 మినిట్స్ పెట్టుకుంటే బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది అనమాట. ఫస్ట్ నా కూతురికి ఇచ్చాను. అండ్ అది టేస్ట్ ఎలా ఉందో చెప్పమంటే తినకుండానే సూపర్ అని చెప్తుంది. తిని చెప్పంటే అప్పుడు చెప్పింది అనమాట. అండ్ నేను కూడా ట్రై చేశాను. కొంచెం స్పైసీగా వచ్చింది కానీ టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్.